మీకు బజ్జీ మిర్చి ఇష్టమైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ బజ్జీ మిర్చి వచ్చేసి సేమ్ బండి స్టైల్లో, స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్, బండి స్టైల్ బజ్జీ మిర్చి అండి. తెలిసిందే కదా బజ్జీ మిర్చి ఎంత టేస్ట్ ఉంటుందో. అదే యాజ్ డీజ్ గా పిన్ టు పిన్ మీకోసం చేయడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని మిర్చి తీసుకున్నానండి. మిర్చి తీసుకొని అందులో ఇలా ఇతులు తీసేయాలి. చిన్నగా ఉంటే మాత్రం ఇలా కట్ చేసేయండి. ఒకవేళ మిర్చి బాగా పొడుగుందనుకోండి, సెకండ్ టైం ఇంకో ఇలా కట్ చేసేయండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి. టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్ అండి. తెలిసిందే కదా, అంత బాగుంటాయి బజ్జీలు మాత్రం. మొత్తం లోపల ఉన్న మొత్తం క్లీన్గా తీసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి శనగపిండి తీసుకొని, శనగపిండి మాత్రం నెంబర్ 1 తీసుకోండి. కల్తీ లేకుండా మ్యాక్సిమం చూసుకోండి. అందులో వచ్చేసి వాము, తర్వాత సాల్ట్, ఆ తర్వాత సోడా ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఏమన్నా గడ్డలు ఉన్నా కూడా చూసుకోండి. గడ్డలు లేకుండా ఇలా ఫస్ట్ చేయితో నీట్గా కలిపేసేయండి. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, శనగపిండి మెయిన్ ఏంటంటే ఇది ఎంత మంచిగా ఉంటే, పిండి ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాయి కంటే సెకండ్ వాయి బజ్జీలు అనేది చాలా టేస్ట్ వస్తాయి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, మెయిన్ ఇందులో కలుపుడు మెయిన్ అండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. కలిపి ఒక 10 నిమిషాలు అలా సైడ్కి పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. చిన్నది కూడా ఉండలు ఉండకూడదు చూసుకోండి. ఇక బజ్జీ వేసే విధానం అంటారా, చూసుకోండి. బజ్జీ ఒకసారి చెక్ చేసుకోండి. పిండి మనకు ఇంత గట్టిగా ఉండాలి. చూడండి బజ్జీకి ఎలా పడుతుందో, పచ్చిమిర్చికి ఎలా పడుతుందో అలా బజ్జీ మిర్చికి అలా పడితే మాత్రం మీకు ఖచ్చితంగా మంచిగున్నట్టు. ఇప్పుడు బజ్జీ లోపల పెట్టే మసాలా చూపిస్తానండి. ఈ చింతపండు ఉంది కదండి, చింతపండు నానేసిన చింతపండు, ఇది మొత్తం ఒక మిక్సీలో వేసుకొని అందులో కొంచెం వాము, వేసిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ వేసేయాలండి. అంతే, ఇంకా మిక్సీ పట్టేసేయండి. ఇంకా ఫ్రెష్ ఆయిల్, ఇంకొకటి పల్లి ఆయిల్ కాకుండా ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చూడండి చింతపండు పట్టామండి. ఇప్పుడే మీకు తెలిసిపోతుంది, ఇది నోట్లో వేసుకుంటే టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బజ్జీలో ఇలా పెట్టేసుకోవాలండి. అంతే, మరీ ఎక్కువ అవసరం లేదు, అలా టచ్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి మెయిన్. ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది ధనియా పౌడర్ కూడా వేస్తారు. ధనియా పౌడర్ కంటే మామూలు